ఈరోజు మేము చెప్తా ఉన్నాం, పేదవాళ్ళని నిలబెట్టే సంస్కృతి పడగొట్టాలనే ఉన్న సంస్కృతి ఉన్న టీఆర్ఎస్కు సంబంధించిన నాయకత్వానికి సంబంధించి మొసలి కన్నీరు కారుస్తూ ఉన్న ఆ టీఆర్ఎస్ నాయకులు ఒకసారి అడుగుతా ఉన్నాం, మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో మీరు ఏం చేశారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అక్కడ చితి పెట్టుకొని ఒక రైతు సోదరుడు మల్లారెడ్డి ఆహుతి అయితే ఆ రోజు మీ పక్షాన, మీ ప్రభుత్వ పక్షాన మీ బాధ్యత లేకుండా మీరు అడ్డగోలుగా వ్యవహారం చేశారు. ప్రభుత్వం 9 సంవత్సరాల కాల హేమల మీరు రాష్ట్ర ప్రజలకు సంబంధించి భూ నిర్వాసితులకు సంబంధించి 2013 భూ నిర్వాసితుల చట్టాన్ని పూర్తి స్థాయిలో ఇన్ ప్రిన్సిపల్ అమలు చేయాలంటే దాన్ని ప్రక్కన పెట్టి కొత్త జీవో తీసుకొచ్చారు. అవునా కాదా ఒకసారి మీరు ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు ఆనాడున్న ముఖ్యమంత్రి గారు వారి తనయులు ఏం చెప్పిండ్రు, ప్రాజెక్టు ముంపు మా ప్రాంతాలు, మా గ్రామాలు, మా ఇల్లులు కూడా పోయినాయి అని చెప్పిండ్రు. ఈరోజు ఏదైనా ప్రాజెక్ట్ చేపడతా ఉన్నప్పుడు ముంపుకురైన వారికి, భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆ రోజు మేము డిమాండ్ చేస్తే ఆ రోజు మీరేం చెప్పిండ్రు, చట్టం మేము కొత్తగా తీసుకొస్తా ఉన్నామని. దానిలో భాగంగా అనేక సందర్భాల్లో హైకోర్టు మొట్టికాయలు వేసింది. మొట్టికాయలు వేస్తే భూ నిర్వాసితులకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్కు సంబంధించిన ఏ విధంగా ఇచ్చిండ్రు కంపెన్సేషన్, మల్లన్న సాగర్లో ఓ కంపెన్సేషన్, సిద్దిపేటలో ఇంకోటి, గజ్వేల్లో ఇంకోటి. ఈ విధమైన కార్యాచరణ తీసుకోపోయిన వారికి ఏదైనా నైతిక హక్కు ఉందా ఈరోజు మాట్లాడటానికి అని అడుగుతాము. మా ప్రభుత్వానికి సంబంధించి పారదర్శకంగా ఉండాలి. ఎక్కడైనా ఏదైనా అంశాలు వస్తే, మా దృష్టికి వస్తే దాన్ని సవరణ చేసుకొని ప్రజాస్వామికమైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తుంది మా ప్రభుత్వం. ఆ క్రమంలోనే ఎవరైనా మా అపోజిషన్కు సంబంధించిన మిత్రులు, నాయకులు పోతే ఎక్కడైనా అడ్డుకున్నామా? ఎక్కడ అడ్డుకోలేదు. మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటే ఏ ఒక్క ప్రాంతానికి సందర్శించడానికి, ఆ ప్రజలు పడతా ఉన్న ఇబ్బందుల్లో పాలు పంచుకోవడానికి, ప్రాజెక్టు సైట్ విజిట్ చేయడానికి, లేకుంటే హాస్పిటల్ పోయి వారిని పరామర్శించడానికి, ధైర్యం చెప్పడానికి మేము ఎప్పుడైనా పోతే ముందనే హౌస్ అరెస్ట్ చేస్తూ ఉండే, లేకుంటే మధ్య మార్గంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతా ఉండే. ఈరోజు మాది ప్రజాపాలన. ఆ ప్రజాపాలన భాగంలోనే ఎవరిని కూడా ఈరోజు అడ్డుకోలేదు. సమస్య ఎందుకు వచ్చింది, సమస్యను ఏ విధంగా పరిష్కారం చేద్దాం, ప్రతిపక్షాలు ఏదైనా న్యాయపరంగా అర్థవంతమైన సూచన సలహా ఇస్తే, ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగినాయని, లేకుంటే అధికారుల నిర్లక్ష్యం వలన, అధికారుల పొరపాట్ల వలన, లేకుంటే యంత్రాంగానికి సంబంధించిన ఇబ్బంది వచ్చినప్పుడన్నా ఏదైనా వస్తే వారి సలహాలు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో తీసుకెళ్లాలని యోచన చేసి ఎక్కడ కూడా వారిని అడ్డుకోలేదు. ఇది మాది ప్రజాపాలన. మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు కరుగుతలేదో నాకైతే అర్థమైతలేదు. ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లే చెప్పుకుంటూ ఉన్నది. రేవంత్ రెడ్డి, నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నెంబర్ 1138లో నీ ఇల్లుంది కదా. ఫస్ట్ నీ ఇల్లు కూడా కొట్టు. నీ ఇల్లే రెడ్డి కుంటలు ఉన్నది. నీ తమ్ముని ఇల్లే FTL ఉన్నది.
నీ తమ్మునికో రూలు, నీకో రూలు, గరీబులకు ఒక రూలా అని నేను అడుగుతా ఉన్నా. ఇదెక్క న్యాయం? ఈ పేదలు ఎంతో జీవితకాలం కష్టపడి ఒకరు ఇల్లు కట్టుకుంటారు. ఇందాక ఒక ఇద్దరు పాపం, ఒక అమ్మ మిలిటరీ అని చెప్పింది, సరిత అని, వాళ్ళ భర్త పేరు సుభాష్ ప్రసాద్, మిలిటరీలో పనిచేస్తాడని చెప్పింది. ఇంకొక ఆయన చిరంజీవి కూడా నేను మిలిటరీలో రిటైర్ అయ్యానని వచ్చాడు. అంటే వాళ్ళు పాపం దేశాన్ని కాపాడారు. ఈ దేశాన్ని కాపాడడం కోసం దేశ సరిహద్దుల్లో వాళ్ళు పనిచేసి కంటికి రెప్పలాగా ఈ దేశాన్ని కాపాడిన సైనికులు తమ ఇల్లును కాపాడుకోవడానికి ఇలా తండ్లాడుతున్నారు. దేశాన్ని కాపాడిన వాళ్ళు తమ ఇల్లును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంది. ఎంత దుర్మార్గం! ఇలా ఇందాక ఒక మిత్రులు మాట్లాడుతూ, హసం గారు అనుకుంటా, ఆయన మాట అన్నాడు, నీ ప్రభుత్వం యొక్క జీవితకాలం 5 ఏళ్ళు, కానీ మా ఇల్లు అనేది జీవితకాలపు కళ. ఒక కుటుంబానికి, ఒక కుటుంబం యొక్క ఒక జనరేషన్ కళ. నీ 5 ఏళ్ల ప్రభుత్వం మా జీవితకాలపు కళను ఎలా కూలుస్తారు, నీకు హక్కెక్కడిది అని చెప్పి హసం గారు విశాల్ నగర్ నుంచి ఆయన వచ్చి మాట్లాడారు. ఇన్ని విన్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు? చేయడానికి చాలా ఉన్నాయి. నీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తా అని మాట ఇచ్చినవు, గా పని చేసే ప్రయత్నం చేయి. దానికి డబ్బులు లేవు అంటుండు. రైతులకు 7500 రైతు బంధు ఇస్తా అన్నాడు, గా పని చేయమంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు. ఉద్యోగస్తులకు డిఏ అంటే డబ్బులు లేవు అంటున్నాడు. మూసి మాత్రం 1,50,000 కోట్లు కట్టాడు. దీనికి ఏడికెళ్ళి వస్తాయి డబ్బులు? దీనికి ఏడికెళ్ళి వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా. ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెడతలేరు. 6 నెలలకేళ్ళి నువ్వు మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలే. గా పిల్లలకు, పేదవాళ్లకు అన్నం పెట్టమంటే పైసలు లేవంటావు. సుందరీకరణ, మూసి సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్లు ఖర్చు పెట్టా అంటే ఇది అయ్యే పనా? పైసలు నువ్వు ముందు 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి, 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి. పైసలు లేవు కానీ పేదోళ్ళ ఇల్లు కూడా కొట్టగట, పేదవాళ్ళని నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. అందువల్ల మీరెవరు భయపడద్దు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, ప్రతిపక్షం అనేది ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడానికే ప్రతిపక్షం ఉంటుంది. మా మధుసూదనాచారి గారు ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో ఉండి వారి వాళ్ళ మేము ముందుకు వచ్చారు. కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మేమందరం కూడా అసెంబ్లీలోనైనా బయటైనా ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపుతాం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం. మీ తెరువు రాకుండా కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.